హాల్మార్క్ విసినియా అపార్ట్మెంట్ లో జరిగిన స్వామివారి లడ్డూ వేలం పాటలో 4,20,000 రూపాయలకు లడ్డూను శ్రీ ఆలూరి జైపాల్ రెడ్డి సొంతం చేసుకున్నారు. వినాయక చవితి నిర్వాహకులు మరియు అపార్ట్మెంట్ వాసులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. 6 ఏళ్లుగా కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేశాను. దీని ఒక ఫ్రాంచైజ్ లా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో తాల్ అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసిన ఏ బ్రాండ్ కూడా మీకు ప్రమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నామన్నారు. డిఓపి సిద్ధం మనోహర్ మాట్లాడుతూ, వెంకట్ గారు నాకు చాలా కాలంగా పరిచయం. ఆయన ఒకరోజు పిలిచి జాతిరత్నాల తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావని అడిగారు. ఆ తర్వాత మయూఖం కథ వినిపించారు. కథ వినగానే సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం, మిగతావి తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను. ఆయన కథను చెప్పిన విధానం, చేసిన ప్రెజెంటేషన్ చూశాక ఇదొక గొప్ప సినిమా అవుతుందని నమ్మకం ఏర్పడింది. సినిమా కోసం ప్యాషనెట్ గా కష్టపడే వెంకట్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేయడం కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నా అన్నారు. హీరో కుష్లవ్ మాట్లాడుతూ, మయూఖం చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ గారు ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు, టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ఫార్మెన్స్ నచ్చుతుంది. మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నారు. హీరోయిన్ తన్మయ్ మాట్లాడుతూ, మయూఖం సినిమాలో హీరోయిన్ గా నేను పర్ఫెక్ట్ గా సెట్ అవుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్స్. నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. మీ అందరినీ థియేటర్స్ లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్న మయూఖం చిత్రాన్ని మీరంతా సపోర్ట్ చేయండి అన్నారు.